ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభునామాన మీకు అందరికీ శుభవచనాలు తెలియజేస్తున్నాను. నా పేరు విన్నీ కిరణ్. నేను ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో 15 సంవత్సరాలుగా దేవుని చేత వాడబడుతున్నాను. అయితే ఈరోజు అనేక మంది సరియైన వివాహం కాక లేదా సరైన వ్యక్తిని దేవుని వద్ద నుంచి పొందుకోలేక అనేకమైన ఇబ్బందులు వివాహాల్లో పడుతూ ఉన్నారు. అయితే వీటి విషయంలో దేవుడు ఇచ్చిన భారం బట్టి మీ మధ్యకు ఈ విధంగా ఆడియో ద్వారా రావడం జరుగుతూ ఉన్నది. దేవుని నడిపింపు చొప్పున మిమ్మల్ని దేవుడు తప్పకుండా గైడ్ చేస్తాడని నేను నమ్ముతున్నాను. అయితే ముఖ్యంగా ఒక విషయం, మన క్రైస్తవ యవనస్తులకు అనేక మంది ఉద్యోగం కోసము, చదువు కోసం చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తారు. ఆఖరికి ఆహారం కోసం కూడా ప్రార్థన చేస్తారు. కానీ ఏ ఒక్కరు కూడా వివాహం గురించి ప్రార్థన చేయరు. సో ఇదే ముఖ్యమైన విషయంగా నేను తీసుకోవడం జరిగింది. దేవుడు నాకు ఇచ్చిన భారం బట్టి ఈ విషయాన్ని నేను ఇంకను మీకు ముందుగా గైడ్ చేయబోతా ఉన్నాను. అయితే ప్రతి వీడియోలో కూడా ఒక చిన్న నిజమైన సంఘటనతో వివరించడం జరుగుతూ ఉన్నది. సో మీరు మిగతా వీడియోస్ కూడా చూడవచ్చు. ఈరోజు మన అంశము ఒక వివాహం గురించి నేను చెప్పబోతున్నాను. దానికి ముందు వాక్య ప్రకారం చూస్తే మనకి ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉన్నది. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను. దేవుడు మానవుని కొరకు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే ఆయనకు భార్యను ఇచ్చాడు కదా. ఆదాము ఒక్కడే ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి నేను ఒక సహాయాన్ని ఇస్తానని చెప్పి ఆయనే ఇచ్చాడు. అది దేవుని యొక్క నిర్ణయం. సో దేవుడే వివాహం గురించి ఇక్కడ నిర్ణయించినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితాల్లో నిర్ణయం, వివాహ విషయంలో నిర్ణయం మన నిర్ణయం కంటే దేవుని చిత్తము లేదా దేవుని వైపు నుంచి ఎవరు వస్తారు, దేవుని దగ్గర నుంచి కనుక్కోవడం లేదా దేవుని ద్వారా పొందుకోవడం అన్నది ముఖ్యమైన విషయం. సో ఆ విషయాన్నే నేను మీకు వివరించబోతా ఉన్నాను. ఈరోజు మన అంశంలో ముఖ్యంగా ఒక చిన్న స్టోరీ చెప్తాను, జరిగిన సంఘటన చెప్తాను. దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. దాదాపు 10 సంవత్సరాల క్రితం, 10 కాదు, దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక ఫోన్ కాల్ నాకు రావడం జరిగింది. ఆ ఫోన్ కాల్లో ఎస్బీఐ కార్డు తీసుకుంటారా, క్రెడిట్ కార్డ్ తీసుకుంటారా అని చెప్పి ఆ కంపెనీ నుంచి నాకు రావడం కాల్ వచ్చింది. అయితే మాట్లాడుతుండగా నేను అన్నాను, నాకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, నాకు వద్దు అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను. అయితే రిజెక్ట్ చేసినప్పుడు నేను ఎట్లా రిజెక్ట్ చేశానంటే చాలా పొలైట్గా, మర్యాదగా, లేదమ్మా నాకు వద్దు అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను. అయితే రిజెక్ట్ చేసినప్పుడు ఆవిడ ఆ రోజు క్లోజ్ చేసింది కాల్. తర్వాత మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ పర్సన్ మళ్ళీ నాకు కాల్ చేయడం జరిగింది. మళ్ళీ క్రెడిట్ కార్డ్ కావాలి అని అడిగితే నేను వద్దని చెప్పాను కదమ్మా, మొన్నే చెప్పాను, మీరు కాల్ చేశారు అని చెప్పి మర్యాదగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ విధంగా మాట్లాడుతుండగా, సార్ మీ పేరుని బట్టి చూస్తుంటే మీరు క్రైస్తవులాగా అనిపిస్తున్నారు అని. అవునమ్మా నేను క్రిస్టియన్ అని చెప్పాను. అయితే నేను నాకెందుకు నా బాధ మీతో పంచుకోవాలనిపిస్తూ ఉంది, నా యొక్క ప్రాబ్లం మీతో పంచుకోవాలనిపిస్తూ ఉన్నది అని చెప్పి ఆమె అన్నది. అయితే అప్పుడు నేనన్నా, సడన్గా నాకు భయం వేసింది. ఇదేంటి, ఏమైనా ఫ్రాడ్ కాల్ ఏంటి? ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు నాకు అంటే క్రెడిట్ కార్డ్ గురించి అడిగి నా బాధ చెప్పుకుంటాను, నా ప్రాబ్లం చెప్పుకుంటానని ఎవరు అన్నారు కదా. సో ఆ విధంగా ఏంటి అనుకుంటా ఉన్నాను నేను.
అనుకుంటున్నప్పుడు ఆహ్, ఆహ్, అయితే ఆహ్, ఆ రోజు నేను అన్నాను, "ఓకే. మరి చెప్పండి" అని చెప్పాను. చెప్పినప్పుడు ఆమె తన ప్రాబ్లమ్ చెప్పడం స్టార్ట్ చేసింది. నాకు చాలా తక్కువ జీతం వస్తది. నేను నాకు తల్లి క్యాన్సర్‌తో ఉన్నది. తమ్ముడిని నేను చదివించుకుంటున్నాను. మా ఇంట్లో నేనొక్కదాన్నే సంపాదించే వ్యక్తిని. ఆహ్, కానీ నాకు వివాహం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అయితే వివాహం ఒక మంచి వ్యక్తితోటి జరగనుంది. అయితే నా కోరికేంటంటే ఒక ఆహ్, ఆహ్, అమెరికా నుంచి వచ్చిన అబ్బాయి హ్మ్. నాకు వివాహం జరగాలి. అమెరికాలో పనిచేసే అబ్బాయితో నాకు వివాహం జరగాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాను. అయితే నేనన్నాను, నా గురించి మీరు ప్రార్థన చేయండి అని చెప్పింది. సో, నేనన్నాను, "నువ్వు రైట్ పర్సన్ దగ్గరికి దేవుడు నిన్ను నడిపించాడమ్మా" అని చెప్పి, నేను వెంటనే అప్పటికే నా టెస్టిమనీ, నా సాక్ష్యము ప్రింట్ చేయబడి ఉన్నది. ఆ ప్రింట్ చేయబడిన సాక్ష్యాన్ని వాళ్ళ ఆఫీస్ అడ్రస్ కనుక్కొని నేను వెళ్ళి రెండవ రోజు అందజేయడం జరిగింది. అయితే ఆ సాక్ష్యం చదివినాక నేనన్నాను, "ఈ సాక్ష్యం చదివినాక నీకేమన్నా ప్రశ్నలుంటే నువ్వు తెలుసుకో" అని చెప్పాను. నా సాక్ష్యము అక్కడ కింద లింక్ ఇవ్వబడింది. ఆ లింక్‌లో మీరు చదవచ్చు. అది ఇంగ్లీష్‌లో ఉన్నది. సో, అయితే ఆహ్, ఈ ఈ ఈ విషయంలో నేను మాట్లాడుతున్న తను అనేక విషయాలు తనకున్న డౌట్స్ అనే విషయంలో కనుక్కున్నది. అయితే దాదాపు 6 నెలలు ఆమెను ప్రార్థనాపూర్వకంగా గైడ్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో 6 నెలల తర్వాత సడెన్‌గా ఒక పెళ్ళిలో ఆమెని ఒక అబ్బాయి చూడడం జరిగింది. ఆ అబ్బాయి ఆమెను చూసాడు. యాక్చువల్‌గా ఈమె చాలా ఈమె హ్మ్. ఆహ్, ఈమెను చూసినప్పుడు అతనన్నాడు వాళ్ళ మదర్ తోటి ఆయన చెప్పాడంట, "అమ్మ ఈ అమ్మాయిని చేసుకోవాలని ఆశపడుతున్నాను. మీరు మాట్లాడండి" అని చెప్పి పెళ్ళిలోనే చూపించాడనమాట. చూపించినప్పుడు వాళ్ళ వాళ్ళ పే పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ తల్లిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళ తల్లికి భయం కలిగింది. ఏంటంటే, "మేము పేద కుటుంబము. మమ్మల్ని మీరెలా చేసుకుంటారు? మేము కట్న కానుకలు ఇవ్వలేము." ఇట్లాగా ఆమె మాట్లాడడం జరిగింది. అయితే ఆ తల్లి ఏమన్నదంటే, "మాకు అవేమీ వద్దమ్మా. మీ అమ్మాయిని జస్ట్ మాకు ఇవ్వండి చాలు. అంతకు మించి మాకేమొద్దు" అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యలో కొన్ని డిస్కషన్స్ అయినాయి. అయితే అంటే తల్లిదండ్రుల వైపు నుంచి వెంటనే యాక్సెప్టెన్స్ రాకపోవచ్చు కదా! సో, బట్ ఆ అబ్బాయి ఏంటంటే, ఈ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోను అని చెప్పి ఆయన పట్టుపట్టడం జరిగిందనమాట. అయితే వింత కార్యం కదా! సో, అయితే ఆఖరికి ఆ కుటుంబాలు 2 కూడా ఓకే. ఈ విషయంలో ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్నాక వివాహము జరగడం జరిగింది. ఆ వివాహం ఎంత ఘనంగా జరిగిందంటే, ఒక స్టార్ హోటల్‌లో ఈ అమ్మాయి వివాహం జరిగింది. ఆ వివాహానికి నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయి ఈరోజు ఆమె పేరు పర్ల్. ఈమె ఈరోజు అక్కడ అమెరికాలో నివసిస్తా ఉన్నది అప్పటి నుంచి. సో, ఆ విధంగా దేవుడు తన 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 ప్రార్థనను అంగీకరించాడు. అంటే నేను ఈ విషయంలో తనకు ఏమి నడిపించాను ప్రార్థనలు అంటే, ఒకవేళ ఇది దేవుని చిత్తమైతే దేవుడు తప్పకుండా నీకు దయచేస్తాడు అని చెప్పాను. ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే నువ్వు దాన్ని వదిలిపెట్టాలి అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఆమె పట్టుదలతో ప్రార్థన చేయడం ద్వారా ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుని చిత్తం నెరవేర్చబడింది. ఆ విధంగా దేవుడు తన విషయంలో గొప్ప కార్యం చేశాడు. సో, కాబట్టి ప్రియులారా, ఈ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వివాహ విషయంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలని మీరు కోరుకోండి. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించాలని కూడా కోరుకోండి. ఎందుకంటే మన భవిష్యత్తు ఎరిగినది దేవుడు. దేవుడు కంటే ఎవరికీ మన భవిష్యత్తు తెలీదు. మనం అప్పటికప్పుడు చూసుకొని వివాహం చేసుకోవడం, ఆ పర్టిక్యులర్ పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవడం అనేది కరెక్ట్ కాదు. దేవుని నిర్ణయం అడగండి. మీ వివాహ విషయంలో దేవుని నిర్ణయాన్ని చొప్పున మీరు మీ 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 వివాహం కోసం ప్రార్థించండి. ఆ దేవుని నిర్ణయానికి మీరు ఒప్పుకోండి. అప్పుడు దేవుడు మీకు ఎన్నో విషయాల్లో మీకు మేలు చేస్తాడు. మీ వివాహాన్ని, మీ కుటుంబ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా దేవుని దీవెనలు పొందుకుంటారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.